గోవిందనామ స్మరణతో ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే శ్రీవారి భక్తులకు ఇటీవల కొత్త భయం పట్టుకుంది. ఏ సమయంలో ఎటు నుంచి చిరుతపురి దూసుకొస్తుందో తెలియక భయంతోనే భక్తులు బిక్కుబిక్కుమంటున్నారు. తిరుమల కనుమదారులు, మఠాలు, స్థానికుల నివాసాల మధ్య నిత్యం చిరుతల సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు చిరుతపులులు చెమటలు పట్టిస్తున్నాయి. గతంలో కనుమ నడక మార్గాల్లో కనపడిన చిరుతలు ఇటీవల దాడికి ప్రయత్నిస్తున్నాయి. గతంలో 3 ఏళ్ల పాపపై ఓ చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అలిపిరి నడక మార్గంలోని జింకల పార్కులోకి దూకి జింకలను అందినకాడికి చంపేసింది. అప్పట్లో 2 చిరుతలను బోన్లలో బంధించారు. అప్పట్నుంచి వాటి సంచారం తగ్గినా ఇటీవల మళ్లీ భక్తులను కలవరపెడుతున్నాయి. ఈసారి ఏకంగా బాలానగర్లో ఇళ్ల మధ్య కూడా తిరుగుతున్నాయి. కుక్కలు, పందులు ఇలా దొరికిన జంతువులను వేటాడుతున్నాయి. గోగర్భం ప్రాంతంలోని మఠాల్లోకి దూకి భక్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సుప్రభాత దర్శనం, వీఐపీ ప్రారంభ దర్శనాలకు మఠాల నుంచి ఆలయానికి వెళ్లేటప్పుడు రోడ్లపై తిరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు భక్తులైతే దర్శనానికి వెళ్లకుండానే తిరుగుముఖం పట్టాల్సిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఒక మఠం వద్ద 2 చిరుతలు గంటపాటు తిష్టవేయటం సీసీ కెమెరాల్లోనూ నమోదైంది. రాత్రిళ్లు కనుమదారులు చిరుతలకు అడ్డాగా మారాయి. వాహనాలకు అడ్డువచ్చి భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు చిన్నపాటి ఘటనలతో హడలెత్తించిన చిరుతపులులతో పొంచి ఉన్న ప్రమాదం ఆదివారం రాత్రి స్పష్టంగా అర్థమైంది. రాత్రి 9 గంటల సమయంలో రెండో కనుమదారిలో ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళ్తున్న వారిపై చిరుత దాడి చేసింది. వెనుక కూర్చుని ఉన్న బాలికకు చిరుత గోర్లు తాకి కాలికి గాయాలయ్యాయి. వాహనం వేగం ఏమాత్రం తగ్గినా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. మరో 10 నిమిషాల తర్వాత మరో వాహనంపైన పంజా విసిరింది చిరుత. గాయాలతో తప్పించుకోగలిగారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వాహనం నుంచి కింద పడినా పరిస్థితి దారుణంగా ఉండేదని బాధితులు అంటున్నారు. వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చింది, అటాక్ చేసింది. మళ్ళీ బ్యాక్ సైడ్ చూసే పెద్ద చిరుతపులు సౌండ్స్ వస్తున్నట్టుంది, పైనుంచి సౌండ్స్ వస్తున్నట్టుంది. గట్టి పట్టుకున్నాను, గట్టి పట్టుకుంటే ఈ పక్క నుంచి వచ్చి పట్టుకునేసింది. గట్టి అట్లా లాగినట్లు అనిపించింది. అరిచే కిందకి స్పీడ్ వచ్చింది. వెనక్కి చూస్తే అది పక్క పులి ఉంది, ఆ పక్క దూకేసింది. పులి ఆ పక్క దూకింది, కాలు పట్టుకునింది అంతే. మేము తిరుపతి నుంచి వస్తూ ఉన్నాము. లెవెల్ రోడ్డు తిరిగి నామాలు కనిపిస్తాయి, టర్నింగ్. అది గబక్కని బండి పైకి దూకింది. నేను దాన్ని చూసి కొంచెం సైడ్కి వచ్చినాను. సైడ్కి వచ్చే కొందుకి పాప పైకి వచ్చిన, నేను అరిసే కొందుకు అది తక్కని పాప పైకి వచ్చేసింది. కాలు గోకేసింది బాగా. అది ఆడే ఉంది, గట్టిగా వెనకాల కారును కూడా కారును కూడా నిలిపేసింది. అంటే కారులో 2-3 కార్లు పైకి అడ్డం వచ్చింది. కార్లు కూడా నిలబెట్టేసినారు. ఇలా దారులపై సంచరించటం చిరుతలకు కూడా ప్రమాదకరంగానే మారింది. కొన్ని రోజుల కిందట రెండో కనుమదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఒక చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో చిరుతల సంచారం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శేషాచలంలో 50కి పైగా చిరుతపులులున్నాయి. తీవ్ర ఎండలు, అడుగంటుతున్న నీటి వనరు కారణంగా ఆహారం, నీటి కోసమే జనావాసాల్లోకి చిరుతలు చొచ్చుకొస్తున్నాయని అటవీ అధికారులు భావిస్తున్నారు.